తమిళనాడు రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ వ్యతిరేక తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే మద్దతు ఇవ్వడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. డీలిమిటేషన్ అంటే దేశ జనాభా అధికంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులకు అవసరమైతే వాటి సంఖ్యను పునర్విభజించడం లాంటిది. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆందోళన ఏంటంటే, జనాభా ప్రాతిపదికన కొత్తగా డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ప్రకారం 1971 తర్వాతి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ చేస్తే జనాభాను సమర్థంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం దెబ్బతినే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన ప్రధాన అంశాల్లో ఒకటి లోక్సభలో మొత్తం స్థానాలను 541 వద్దే కొనసాగించాలని. అంతేకాకుండా ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో అది కేటాయింపును కొనసాగించాలని తీర్మానం కోరింది. తమిళనాడు డిమాండ్లు ఏంటంటే, లోక్సభలో మొత్తం 543 సీట్లే ఉండాలి. రాష్ట్రాల ప్రస్తుత లోక్సభ స్థానాలు కూడా తగ్గకూడదు, పెరగకూడదు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్ష పడేలా డీలిమిటేషన్ ఉండకూడదు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలంటే కూడా ప్రస్తుత స్థానాల సంఖ్య తగ్గకుండా చేయాలి అనేది తమిళనాడు గవర్నమెంట్ యొక్క ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ కు డిఎంకే కూడా మద్దతు తెలిపింది. తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వ తీర్మానానికి మొదట డిఎంకే దూరంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు డిఎంకే దానికి మద్దతు ఇచ్చింది. ప్రతిపక్ష నేత డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తమిళనాడు లోక్సభ ప్రాతినిధ్యం తగ్గకూడదని స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయాలకు మించి తమిళనాడు రాష్ట్ర హక్కుల అంశంగా డిఎంకే చూస్తుందనే సంకేతంగా భావిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ పై ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న సమయంలో తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఒకవైపు నిలవడం కేంద్రానికి రాజకీయంగా ఇబ్బందికర పరిణామం. ఇప్పటికే డిఎంకే 2026లో ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లును దాని ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎంపీఏ రాజా కూడా ప్రస్తుత జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయకూడదని, 1971 జనాభా ప్రాతిపదికను కొనసాగించాలని, ప్రస్తుత ఫ్రీజ్ ను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. అసలు ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు గత దశాబ్దాల్లో వేగంగా జనాభా పెరుగుదలను చూశాయి. అదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ జనాభాను స్థిరంగా ఉంచుకుంటంలో ఫలితాలు సాధించాయి. అందువల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకి లోక్సభ స్థానాలు తగ్గితే అది అన్యాయం అనేది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన వాదన. ప్రస్తుత డీలిమిటేషన్ చర్చలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గుతుందన్న భయం ప్రధాన అంశంగా మారుతుంది.